హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను రోటి పచ్చడి పప్పుచారు చేశానండి. మొన్న కోసాను కదా దొండకాయలు, అవి కొంచెం పండిని ఒకరోజు ఆగేసరికి కోసిన వెంటనే చేసుంటే బాగుండేది. అందుకని రోటి పచ్చడి చేశాను, దొండకాయ పచ్చడి. పప్పుచారు చేశాను. అంటే రెండు కాంబినేషన్ కాదు, అయినా దొండకాయలు పాడైపోతున్నాయని పండిపోతున్నాయని పచ్చడి చేశాను. దొండకాయ పచ్చడి దోశలోకైనా రైస్లోకైనా బాగుండిద్ది. అలాగే కొంచెం పప్పుచారు పెట్టాను, చాలా బాగా వచ్చింది టేస్ట్. రోటి పచ్చడి అంటేనే రోట్లో నూరుకోవడం ఇంకా బాగుంటుంది. రోట్లోనే నూరాను నేను. పప్పుచారు తాలింపు పెడుతున్నాను. అలాగే మా కార్తీకయ్య కారపళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. మొన్న రెండో బ్యాచ్ కూడా అయిపోయింది, మళ్ళీ మూడో బ్యాచ్ తయారు చేయాలి. ఆర్డర్లు పెట్టుకోండి. మీ దాకా చేరేదాకా మాది బాధ్యత. ఆర్డరు ఒకసారి ఆర్డర్ పెట్టుకొని చూడండి. మేము కేజీలు లెక్క ఇస్తాము. ఏదైనా హోటల్ రెస్టారెంట్లో అలాంటి వాళ్ళన్నా కూడా బల్క్గా ఇస్తాం. మేము అంతా మా ఓన్ బిజినెస్, అది హోమ్ మేడ్ అండి. మేమే తయారు చేసి మేమే అన్నీ తొడ అందేసేదాకా, ఎండబెట్టిన దాకా, మరబట్టించి ప్యాకింగ్ చేసేదాకా అంతా మేమే చేసుకుంటాము. ఒకసారి చూడండి, వీడియోస్లో ఉన్నాయి కారపొళ్ళు. రోటి పచ్చడి దొండకాయను పచ్చిమిరకాయలు టమాటాలు వేసి చేశానండి. చాలా బాగా వచ్చింది, టేస్ట్ బాగుంది. పచ్చడి రైస్లోకి కొంచెం నెయ్యి వేసుకుని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంది. నేను తిన్నాను. దోశలోకి కూడా బాగుండిద్ది రోటి పచ్చడి. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ట్రై చేయండి ఒకసారి. ఇలా కూడా మా కార్తీకయ్య కారపొడుల్లో కూరకారం, సాంబార్ కారం ఉంది. పొడుల్లో వచ్చేసి గోధుమ పిండిల్లో గోధుమ పిండి, రాగి పిండి, జొన్న పిండి, బియ్య పిండి, శనగపిండి ఉన్నాయండి. నిన్న ఒక బ్యాచ్ గోధుమలు వేసాను, ఈరోజు రాగులు పెట్టాను. ఎండుతున్నాయి, మళ్ళీ సాయంత్రం మరబట్టి ఈరోజు మరబట్టి రేపు ప్యాకింగ్ చేస్తామండి. ఒకరోజు ఆరబెడతాం. మేము అంతే వేడివేడిగా చేయం ప్యాకింగ్. అన్నీ మేము ఎప్పుడు చేయాలా, ఎలా చేయాలన్నీ చూసుకొని చేస్తామండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ పెట్టండి మర్చిపోకుండా. మా రోటి పచ్చడి ఎలా ఉందో.